నమస్తే. కేరళ రాష్ట్రంలో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో తాజాగా 4.5 కేజీల బంగారం మిస్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. ఒక సిట్ విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఈ యొక్క వివాదం రాజకీయ రంగు పులుముకుంది. అసలు దొంగలు ఎవరు ఈ విషయంలో? దీని గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. సురేష్ గారు, అయ్యప్ప స్వామి సన్నిధిలో 4.5 కేజీలు బంగారం మిస్ అవడం అనేది సుమారుగా 5.5 కోట్ల విలువ. ఎవరు అసలు దొంగలు ఎవరు? ఎవరు ఎత్తుకెళ్లారనేది చాలా క్లియర్ రాజు గారు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ సన్నిధానం హిస్టరీకి ఒకసారి వెళ్తాం. ఎందుకంటే సన్నిధానం అనేది అందరూ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఎక్కడి నుంచి మొదలైందని. 1950లో మే మంత్లో శబరిమల సన్నిధానం మీద ఒక దాడి జరిగింది. అది ఎవరు చేశారో అందరికి తెలుసు. కేరళలో కాంజిరపల్లి అని చెప్పి ఒక ఏరియా ఉంది. అక్కడి నుంచి కొన్ని కాఫీ ఎస్టేట్ ఓనర్స్ వచ్చి సన్నిధానంలో ఉన్న అయ్యప్ప గుడి మీద దాడి చేశారు. అయ్యప్ప విగ్రహాన్ని మొత్తం కొట్టి ముక్కలు చేసేసారు. తల తీసేశారు, చేయిలు కోసేశారు, కాలు కోసేశారు అయ్యప్ప. దాని తర్వాత గుడిని తగలబెట్టారు. వీఆర్ టాకింగ్ ఆఫ్ మే 1950, 1950, ఇండిపెండెన్స్ తర్వాత 5 సంవత్సరాలు. అది తెలిసింది ఒక నెల తర్వాత. ఎందుకంటే మేల్శాంతి అక్కడి నుంచి మలయాళం మంత్ ఫస్ట్ మంత్లో ఆ టైంలో 2 రోజులు 1 రోజే తీసేది గుడి. ఇప్పుడు 5 రోజులు ఓపెన్ పెడతారు. సో ఆ మలయాళం మంత్ పూజలు అయినాక ఆయన దిగి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు జూన్లో ఇది కనిపించింది అనమాట. ఇది మొత్తం గుడి తగలబెట్టారు. అది జరిగింది. దాన్ని చూసిన వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ ట్రైబల్స్, ఆ ఇండ్లు దాని గుడి అనుక ఎప్పుడు కూడా మీకు చాలా మంది ట్రైబల్స్ కనిపిస్తారు అనమాట. మగరవీళ్ళకి అక్కడి నుంచి వస్తుంది. ట్రైబల్స్ ఫస్ట్ రిపోర్ట్ చేశారు, అక్కడ ఏదో పొగ వస్తుంది పైకి, ఏమో జరుగుతుంది అని చెప్పి. దాని తర్వాత ఒక యంగ్ అబ్బాయి వచ్చి ఆయన 18వ పడి ఎక్కి వెళ్ళి చూస్తే మొత్తం విగ్రహం ధ్వంసం చేశారు, గుడి అంతా తగలబెట్టేశారు, ఏం లేకుంటే. ఇది స్టార్టింగ్ హిస్టరీ. చాలా మంది మర్చిపోయారు. ఇప్పుడు కూడా అయ్యప్ప విగ్రహం, అక్కడ ఉన్న విగ్రహం దాని తర్వాత ఇన్స్టాల్ చేసింది. అది రాయితో చేసిన విగ్రహం ఉండే, గ్రానైట్ లాంటి. కానీ ఇప్పుడు ఉన్నది పంచలోహ. ఆ విగ్రహం ముక్కలు తీసి, ఒక చిన్న ముక్క తీసుకొని, అన్నిటికంటే పెద్ద ముక్క దొరికిన దాంట్లో తీసి ఒక చిన్న బెల్ లాగా తయారు చేసి సన్నిధానంలో పెట్టారు. ఇప్పుడు కూడా ఉంది అది. అంటే ఒరిజినల్ అయ్యప్ప అది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర చాలా మటు ప్రేక్షకులకి తెలియదేమో బహుశా, దట్ అయ్యప్ప గుడిని దీనికన్నా ముందు కూడా ధ్వంసం చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. అండ్ దే సక్సీడెడ్ ఆల్సో. మొత్తం ఆలోచించండి, మొత్తం ఒరిజినల్ విగ్రహం, ఏ విగ్రహాల్లో లార్డ్ అయ్యప్ప వెళ్ళి కూర్చున్నారు, ఏ శాస్త్ర ఇది ఉంటే అది మొత్తం పలగొట్టారు. సరే, దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త విగ్రహం తయారు చేశారు, పంచలోహది. అది ఇప్పుడున్న విగ్రహం. ఇప్పుడు మనం రావాల్సింది విజయ్ మాల్యా. 1995లో అనుకుంటాను, ఆయన ఒక 30 కిలోల బంగారం టెంపుల్కి ఇచ్చారు. శబరిమల సన్నిధానంలో ఆయన వచ్చినప్పుడు పూజారులు అన్నారు, అదేమైనా చేస్తారన్నారు కదా, ఏం చేస్తారంటే ఏం కావాలో అడగండి అన్నారు. సరే, ద్వారపాలకాలు, 2 వైపు ఉన్న ద్వారపాలకాలు ఉంటారు ప్రొటెక్షన్ కోసం ఎంట్రన్స్, వాళ్ళకి గోల్డ్ ప్లేటింగ్ చేయాలని చెప్పి. సరే చేస్తాను. పీఠాలు ఉన్నాయి, పీఠాలు కూడా చేస్తాను. పక్కన వాల్స్ ఉంటుంది కదా, 2 సైడ్ల వాల్స్, ముందు ఉన్నవి దాన్ని కూడా చేస్తాను. ముందున్న 2 డోర్లు ఉంటాయి కదా ఓపెన్ చేసి, ఆ డోర్లు కూడా చేస్తాను. అది కాకుండా రూఫ్, స్లాంటెడ్ రూఫ్ ఉంది అక్కడ. మొత్తం అన్ని కలిపి 30 కిలోల బంగారం, 30.5 kgs విజయ్ మాల్యా డొనేట్ చేశారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు రికార్డ్ లేదు ఉంది. దాని తర్వాత అక్కడ కూర్చొని అదొక కండిషన్ పెట్టారు. అక్కడ కూర్చొని ఈ గోల్డ్ స్మిత్స్, ఈ గోల్డ్ అంతా ప్లేట్ చేసే మనుషుల్ని అక్కడ కూర్చోబెట్టి సన్నిధానంలోనే కూర్చొని వాళ్ళు ఇది మొత్తం తయారు చేశారు. గోల్డ్ ప్లేటింగ్ కాదు, గోల్డ్ క్లాడింగ్ చేశారు. చాలా పెద్ద డిఫరెన్స్. గోల్డ్ ప్లేటింగ్ అంటే ఏదో సున్నం కొడుతున్నట్టు కుడతారు సున్నం, కానీ ఇది షీట్ ఒకటి తయారు చేసి కాపర్ షీట్ మీద మెర్క్యూరీ పెట్టి అంటించారు. మొత్తం ద్వారపాలకల్ది, పీఠాలది, ముందున్న డోర్లది, రూఫ్ అండ్ వాల్స్. ఓకే. ఇప్పుడు ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ఐ థింక్ ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ 2015 అండ్ 18, జస్ట్ కోవిడ్ టైం కన్నా ముందు 2015 కూడా ఉండే, మళ్ళీ 2019 కూడా ఉండే. ఈ ద్వారపాలక ఐడల్స్ కొంచెం డల్ అయిపోయింది, సో బాగాలేదు చూడడానికి అని చెప్పి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అక్కడున్న తంత్రి దగ్గర పర్మిషన్ అడిగారు. ఇది కొంచెం బయటికి తీసుకెళ్ళి మేము దీన్ని కొంచెం పాలిష్ అంతా చేసి బాగా చేసి తీసుకొస్తా అని చెప్పి ఆయన ఓకే అని చెప్పారు.
కానీ ఎవరికి చెప్పకుండానే ఆ ద్వారపాలక అంటే అక్కడ స్పెషల్ కమిషనర్ అని ఒకరు అంటుంటారు. ఈజ్ అ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఆయన్ని కేరళ హైకోర్టు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు నుంచి డిస్ట్రిక్ట్ జడ్జ్, పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ జడ్జిని స్పెషల్ కమిషనర్గా అపాయింట్ చేస్తారు. ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదు తీసుకెళ్తున్నామని. తీసుకెళ్లారు, తీసుకొచ్చారు. తర్వాత ఇంకోసారి కోవిడ్ టైం కన్నా కొంచెం ముందు, కోవిడ్ టైంలోని ఇంకోసారి తీసుకెళ్లారు, తీసుకొచ్చారు. ఇప్పుడు మూడోసారి 2025లో ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు హైకోర్టు అడిగారు, మీరు ఎందుకు తీసుకెళ్లారు, ఎవరు పర్మిషన్తో తీసుకెళ్లారు? పర్మిషన్ ఏమి అడగలేదు. దాన్ని మొత్తం ప్లేటింగ్, ఇంకోసారి ప్లేటింగ్ చేపియాలి, గోల్డ్ ప్లేటింగ్, స్పాన్సర్స్ అంతా రెడీగా నిలబడున్నారు, నేను చేపిస్తాను. అప్పుడు హైకోర్టు కాదు, అది రిటర్న్ తీసుకురమ్మన్నారు ఇమ్మీడియట్లీ. ఏది క్లాడింగ్, కాపర్ క్లాడింగ్, గోల్డ్ క్లాడింగ్ ఉన్న దాన్ని చెన్నైకి పంపించారు. చెన్నై నుంచి ఇమ్మీడియట్గా రాలి. లేదు మేము తీసుకురాలేమని చెప్పారు. ఫస్ట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హైకోర్టు సెడ్ నథింగ్ డూయింగ్, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఇది వచ్చేసేయాలి సన్నిధానంకి అయినా. తీసుకొచ్చినప్పుడు దాంట్లో మెజర్మెంట్ చేశారు. అది 4 కిలోలు తక్కువ పడ్డది. 4 కిలోలు టోటల్ వెయిట్ తక్కువ పడ్డది. అంటే కాపర్ ప్లస్ గోల్డ్ 4 కిలోలు. అప్పుడు హైకోర్టుకి ఒక డౌట్ వచ్చింది. వాళ్ళకి ఎంక్వైరీ ఆర్డర్ చేసి విజిలెన్స్ ఆఫీసర్ దగ్గర అడిగారు, మీరు ఆ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వండి, ఇది ఎన్నిసార్లు తీసుకెళ్లారు ఇప్పుడు దాకా, ఒక్కొక్కసారి తీసుకెళ్ళినప్పుడు వెయిట్ ఎంత ఉంటుంది, తిరిగి వచ్చినప్పుడు వెయిట్ ఎంత ఉంటుంది, చెక్ చేస్తే ఇదే 4 కిలోలు తక్కువ పడింది, 4.5 కిలోలు తక్కువ పడింది. అంటే బంగారం మొత్తం పోయిందన్నమాట. అన్నిటికంటే సర్ప్రైజింగ్ అది కాదు, ఈ ఉన్నికృష్ణన్ పొట్టి అని చెప్పి ఈ మనిషి తీసుకెళ్తున్న మనిషికి ఎవరు రైట్ ఇచ్చారు తీసుకెళ్ళడానికి ఎవరికి తెలియదు. ట్రావెన్కోర్ బోర్డు ఏమంటారు, మేము ఆయన ఉన్నారు, ఆయన స్పాన్సర్ తీసుకొస్తా అన్నారు, మేము ఇచ్చేసాం. అట్లా ఇచ్చేస్తారండి? ఎవరికైనా ఇచ్చేస్తారా? అన్నమాట. ఇది ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అంట, లార్డ్ అయ్యప్ప ప్రాపర్టీ, అది తీసుకెళ్ళిపోయారు ద్వారపాలక కవర్ని. సరే తీసుకెళ్ళారు, మీరు ఏం చేపించారు? చెన్నైకి తీసుకెళ్ళడానికి రాజుగారు ఈ 2 క్లాడింగ్ని 38 రోజులు తీసుకున్నారు. 2 రోజులు చెన్నైకి వెళ్ళిపోతుంది కోటయం నుంచి. 38 రోజులు ఎక్కడ తీసుకెళ్లారు రాజుగారు? దీన్ని ఏం చేశారంటే ఈ ఉన్నికృష్ణన్ పోటీ చాలా పెద్ద పెద్ద రిచ్ ఇండస్ట్రియలిస్ట్ ఇంటికి వెళ్ళి, ఫిలిం స్టార్ ఇంటికి వెళ్ళి అక్కడ దీన్ని పెట్టి పూజలు చేపించారు. యాక్చువల్లీ మనకు అందరికి తెలుసు, లార్డ్ అయ్యప్ప అక్కడ యోగిక్ పోస్చర్లో బ్రహ్మచారిగా ఉన్నారు. ఈ అక్కడున్న ద్వారపాలకులు కానీ ఏ ఐటమ్ కానీ ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళారు, ఎవరింటికి తీసుకెళ్ళారు, అది గుడిది ప్రాపర్టీ. 38 రోజులు ఈయన చాలా ప్లేస్లో తిప్పి, మేము దీన్ని బంగారంతో మళ్ళీ కవర్ చేయబోతున్నాం, మాకు డబ్బులు కావాలంటే వాళ్ళు కోట్లు ఇచ్చారు. ఏ అకౌంట్ లేదు దీనికి. ఉన్నికృష్ణన్ పొట్టి ఒకటే కాదు చేసింది, దీని మొత్తం గ్యాంగ్ ఉన్నారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మొత్తం గ్యాంగ్ దీని అనుకోండి. వాళ్ళ ప్రెసిడెంట్ కానివ్వండి, వాళ్ళు అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ, మిగతా అందరు దీంట్లో కుమ్మక్కాయ. అండ్ న్యాచురల్లీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుని ఎవరు అప్రూవ్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు? కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు ఇది జరిగింది ఫస్ట్ 2019లో, అప్పుడు కూడా పినరాయి విజయన్ గవర్నమెంట్ ఉంటాయి. ఇప్పుడు జరిగింది 2025, అప్పుడు కూడా పినరాయి విజయన్ గవర్నమెంట్. సో న్యాచురల్లీ పినరాయి విజయన్ గవర్నమెంట్ చెప్పలేరు కదా, మాకేం రెస్పాన్సిబిలిటీ లేదు, మాకు తెలియదు. ఇది తెలిసే చేశారు, ఇదంతా కంప్లీట్ తెలిసి చేశారు. రాజుగారు ఈ జరిగింది కోట్లాది మంది అయ్యప్ప భక్తులకి ఒక కంప్లీట్ వాళ్ళ చీట్ చేశారు రాజుగారు. ఈ కేరళ గవర్నమెంట్ వాళ్ళ భక్తి, తెలంగాణ నుంచి ఎక్కువ లక్షల మంది వెళ్తారు, వాళ్ళ భక్తి, వాళ్ళిచ్చే డబ్బులు, వాళ్ళిచ్చే కానుకలు, ఇదన్నీ అక్కడ వీళ్ళు మిస్యూజ్ చేసి మొత్తం ఇప్పుడు ఏమంటున్నారు, మెయిన్ డోర్ కూడా కొట్టేశారంట, మెయిన్ డోర్ కూడా తీసుకెళ్ళిపోయారంట. అక్కడ ఉన్న డూప్లికేట్ డోర్ అంట. ఎక్కడ పోయింది మెయిన్ డోర్? రేపు మీకు ఆస్ట్రేలియాలోనో లేకుంటే జర్మనీలోనో లేకుంటే యూఎస్లో ఒక మ్యూజియంలో కనిపిస్తుంది చూడండి, లార్డ్ అయ్యప్ప ఒరిజినల్ డోర్ అని చెప్పి, లార్డ్ అయ్యప్ప ఒరిజినల్ ద్వారపాలక కోటింగ్ అని చెప్పి రేపు ఏదో ఒక మ్యూజియంలో రాబోతుంది. మనం చూసాం తమిళనాడు నుంచి ఎన్నో గుడి నుంచి మూర్తిలు కొట్టేశారు ఇట్లా. ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఏంటంటే ఇంకేమైనా ఉందా, మిగిలి ఉందా అయ్యప్ప దగ్గర అని. విగ్రహం కూడా ఎత్తుకెళ్తారేమో వీళ్ళు. ఆ పరిస్థితికి వచ్చేసారు. యు ఆర్ చీటెడ్ ద డివోటీస్. ఎంతో భక్తితో వెళ్తున్న వాళ్ళని మీరు మొత్తం చీట్ చేశారు వాళ్ళు, కేరళ గవర్నమెంట్. ఇప్పుడు పినరాయి విజయన్ పెద్ద పెద్ద మాటలు అంటున్నారు, ఎవరైనా కానివ్వండి మేము వాళ్ళని అడ్డుకుంటాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, వాళ్ళు జైలు పంపిస్తామని. ఇన్ఫాక్ట్ కేరళ హైకోర్టు ఆర్డర్ చేశారు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మీరు చెప్పారు చూడు, ఒక డీజీ పోలీస్, అడిషనల్ డీజీ పోలీస్ వెంకటేష్ అని చెప్పి అతన్ని హెడ్ గా పెట్టి, ఇంకొక ఎస్పీని ఇన్వెస్టిగేషన్ టీం హెడ్ గా పెట్టి కంప్లీట్ వాళ్ళ మానిటరింగ్ లో నడుస్తుంది. 1 నెల లోపల రిపోర్ట్ ఇవ్వమన్నారు. అది కాకుండా ఇంకొక జడ్జ్, రిటైర్డ్ జడ్జ్ శంకరన్ అపాయింట్ చేసి అక్కడ ఉన్న మొత్తం అసెట్స్ ని ఆడిట్ చేయమన్నారు. ఏమేమి ఉన్నాయి, బంగారం ఎంత ఉంది,
వెండి ఎంత ఉంది, కాయిన్స్ ఎంత ఉంది, మొత్తం కంప్లీట్ ఆడిట్ చేయమన్నారు. రాజుగారు సన్నిధానంలో ఇంకేం మిగలేదు, అన్ని కొట్టేశారు. డోర్ ఎత్తుకపోయారు, ద్వారపాలకులు ఎత్తుకపోయారు, పీఠాలు ఎత్తుకపోయారు, మొత్తం డూప్లికేట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏం బయటకు కేరళ హైకోర్టు చెప్పింది, నేను చెప్పలేదు. కేరళ హైకోర్టు ఏమంటున్నారు, మాకు డౌట్ ఏంటంటే ఈ ఒరిజినల్ ద్వారపాలక కవరింగ్ కాపర్ అని రాశారు తీసుకెళ్ళినప్పుడు. ఆలోచించండి, వాళ్ళ రికార్డ్స్ లో దాన్ని ఒక లోవర్ లెవెల్ ఆఫీసర్ మురారి బాబు అని ఆయన సస్పెండ్ చేశారు. తీసుకెళ్తున్నప్పుడు గోల్డ్ క్లాడెడ్ ద్వారపాలక పీఠాన్ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ మజార్ అని ఒకటి ఉంటుంది, రికార్డ్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు సంతకం పెడతారు అందరు, చేసిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు అందరూ సంతకం పెట్టాలి. దాంట్లో రాసింది ఏంటంటే కాపర్ క్లాడింగ్ అని రాశారు. బంగారం ఎక్కడ పోయింది రాజుగారు? గోల్డ్ బదులు కాపర్ రాశారు. అంటే అక్కడే మీకు కుట్ర తెలిసిపోతుంది. ఇప్పుడు ఉన్నికృష్ణ పోటీ ఏమంటున్నాడు, నా తప్పేముంది, నేను కాపర్ తీసుకెళ్ళాను కదా అంటారు. కానీ అక్కడ జరిగింది, ఎందుకంటే మన అందరు తెలుసు ఈ గుడి, శబరిమల గుడి ఓపెన్ అవుతుంది మన మెయిన్ మండల కాలంలో 68 రోజులకి. దాంతో మలయాళం మాసం ఫస్ట్ ఒక 5 రోజులు, సో 12 + 5 60, 60 + 60 128 అని పెట్టుకుందాం. దాని తర్వాత లార్డ్ అయ్యప్ప బర్త్డే రోజు, అది కాకుండా విషు అని ఓనం ఆ టైంలో కూడా ఓపెన్ అవుతుంది. అన్ని కలిపి ఒక 135 రోజులు, 140 రోజులు అని పెట్టుకున్నాం. మిగతా రోజులు అక్కడ ఎవరు ఉండరు. ఒక మేల్ శాంతి ఉంటారు పైన మాడిగపురం అండ్ మెయిన్ సన్నిధానం, వాళ్ళ అసిస్టెంట్స్ కొంతమంది ఉంటారు. సీసీటీవీ పనిచేసిందా లేదా ఎవరికి తెలియదు. 2019లో ఏ సీసీటీవీ ఉంది, ఇప్పుడు ఏ సీసీటీవీ ఉంది, ఇప్పుడు అది కూడా ఆఫ్ చేసేసారు. ఇదంతా తెలియాలంటే సాజు గారు ఇది మొత్తం దీని వెనుక ఉన్న వాళ్ళ ఈ ఉన్నికృష్ణ పోటీ అని చెప్పిన మనిషి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని వచ్చి ఇవాళ 40 కోట్ల ప్రాపర్టీ ఉంది ఆయన దగ్గర. 40 కోట్లు ఇక్కడి నుంచి వచ్చింది రాజుగారు. చాలా వీడియోలు బయటకు వస్తున్నాయి. యాక్టర్ జయరామ్ ఇంటికి తీసుకెళ్లారంట, అక్కడ పెట్టి ద్వారపాలక పీఠాలు పెట్టి పూజ చేశారంట. మీరు ఎట్లా తీసుకెళ్తారు? ఈ అయ్యప్ప గుడి నుంచి, సన్నిధానం నుంచి ఒక మనిషి ఇంటికి తీసుకెళ్తారు? ఎంత పెద్ద మనిషి అయినా ఉండొచ్చు, భారత రాష్ట్రపతి కూడా ఉండొచ్చు, మీరు తీసుకెళ్లేరు. ఇట్ బిలాంగ్స్ టు లార్డ్ అయ్యప్ప. ఇది కేరళలో 4 దేవస్వం బోర్డ్స్ ఉన్నాయి. ట్రావెన్కోర్, కొచ్చిన్, మలబార్ అండ్ కూడల్ మాణిక్యం. మలబార్ నార్దర్న్ కేరళ, కొచ్చిన్ ఏమో మిడ్ కేరళ, ట్రావెన్కోర్ ఏమో సదర్న్ కేరళ. 4 అది మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద గుడి. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు మాట్లాడాం మనం. డివోటెడ్ టు లార్డ్ భరత అండ్ విష్ణు అవతారం, కూడల్ మాణిక్యం. ఆ టెంపుల్ ఎంత పెద్దది ఉండే అంటే, టెంపుల్ ఇప్పుడు కూడా చాలా పెద్దది, కానీ దాని దగ్గర ఉన్న ల్యాండ్, వాళ్ళ దగ్గర ఉన్న భూమిలు 75,000 హెక్టార్లు ఉంటాయి. 75,000 హెక్టార్. అది ఇప్పుడు వాళ్ళ దగ్గర 50 ఎకర్లు కూడా లేదు, మొత్తం కొట్టేశారు. వాళ్ళకి ఒరిజినల్ ఏ గుడికి సపరేట్ దేవస్వం బోర్డు ఉండదు. కూడల్ మాణిక్యానికి ఒక్కరే సపరేట్ దేవస్వం బోర్డు దీనికి ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఆస్తులు, ఆస్తులన్నీ కొట్టేశారు. ఇది బంగారం గురించి మాట్లాడుతున్నారు రాజు గారు. భూములు అంతా కొట్టేశారు. ఇప్పుడు చూడండి, వెండి కొట్టేశారు, బంగారం కొట్టేశారు, అది పోయింది. భూములు కూడా కొట్టేస్తున్నారు. ఎంతో వందలాది గుళ్ళు వీళ్ళ దగ్గర ఉంటుంది, వీళ్ళ అండర్లో ఉంటుంది. ఏం చేస్తున్నారు? మనం ఒక శబరిమల ఒకటే చూస్తున్నారు, గురువాయూర్ చూడొచ్చు, వడకున్నాథం చూడొచ్చు, పార్బేకావు చూడొచ్చు, తిరువంబాడి, చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ లో ఉన్న అసెట్స్ ఎక్కడ పోయి? భక్తులు మనలాంటి వాళ్ళు దాంట్లో వెళ్ళి హుండీలు వేసే డబ్బులు తీసుకొని వీళ్ళు ఆడుకుంటున్నారు, మిస్యూజ్ చేస్తారు. మొన్ననే కేరళ హైకోర్టు ఇదే కేసు, కేరళలో ఒక డివిజన్ బెంచ్ ఉంటుంది, దేవస్వం బెంచ్ అంటారు దాన్ని. దే వెరీ లక్కీ, మన తెలంగాణలో లేదు. అంటే ఆల్ టెంపుల్ రిలేటెడ్ మ్యాటర్స్ ఆ దేవస్వం బెంచ్ కి డెడికేటెడ్ గా వింటారు వాళ్ళు. ఒక్క రోజులో 2 రోజులు వచ్చేస్తుంది హియరింగ్. వాళ్ళు మొన్న ఒక టెండర్ పిలిచారు వీళ్ళు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు శబరిమల. ఈ కొబ్బరికాయ తీసుకొస్తారు చూడండి, నెయ్యి వేసి తీసుకొస్తారు డివోటీస్, కొట్టరు కొంతమంది. వాళ్ళు చెప్తారు పోలీసు వాళ్ళు అక్కడ మొత్తం చాలా ఇది ఉన్నాయి, మీరు పక్కన ఒక బాస్కెట్ ఉంది దాంట్లో పెట్టేసేయండి అంట. కొంతమంది భక్తులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ దాన్ని ఆక్షన్ చేస్తారు. తర్వాత ఆక్షన్ లో పెద్ద అవకతవకలు జరిగిందని చెప్పి ఇదే కేరళ హైకోర్టు ఒక వారం ముందు పట్టుకున్నారు వాళ్ళు వెండర్లు. వీళ్ళు ఒక్కొక్క మనిషి దగ్గర అక్కడ పనిచేసిన ఒక మనిషి ఉన్నాడు, జయప్రకాష్ అని చెప్పి, ఆయన ఒకసారి సస్పెండ్ కూడా చేశారు దీని ముందు కరప్షన్ ఛార్జ్. ఈ జయప్రకాష్ అని చెప్పే మనిషి దగ్గర కోట్లాది ఆస్తులు ఉన్నాయి రాజు గారు. 40 సెంట్ ట్రివాండ్రం టౌన్ లో ఉంది ఆయన దగ్గర. ఎట్లా వచ్చింది? అది కాకుండా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అనేది కరప్ట్ టోటల్. ఈవెన్ కొచ్చిన్ దేవస్వం బోర్డు అంతే, మలబార్ దేవస్వం బోర్డు కూడా. వీళ్ళందరూ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ టైం వాళ్ళ నామినీస్ తో నింపేస్తారు. ఇదంతా బయటకు వచ్చింది. లార్డ్ అయ్యప్పకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా మటుకు ఈ గ్లోబల్ అయ్యప్ప సంఘం అని చెప్పి మనం మాట్లాడాం దాని గురించి. పినరాయి విజయన్ చేశారు.
లోపల అయ్యప్ప సంఘం నుంచి తర్వాత అయ్యప్ప శాపం అని చెప్పచ్చు. లార్డ్ అయ్యప్ప మీద వాళ్ళు చేసిన కుట్రకి లార్డ్ అయ్యప్ప శాపం వీళ్ళకి, పినరాయి విజయన్ ఇదంతా బయటపడ్డది. వీరు కావాలని ఎప్పటి నుంచో లేడీస్ ని తీసుకొచ్చడం, పైకి తీసుకెళ్ళడం అంతా చేశారు వీళ్ళు కమ్యూనిస్ట్. ఎంత ఆపగలరో, ఎంత గుడిని ఎంత మొత్తం ధ్వంసం చేయగలరో అన్ని ట్రై చేశారు వీళ్ళు. ఇది లాస్ట్ అటెంప్ట్ ఉంటే, కానీ ఈ అటెంప్ట్ లో వాళ్ళు పట్టుకున్నారు హైకోర్టు లేదనుకోండి ఇదంతా మొత్తం క్వైట్ అయిపోతుంది, అంతా నీకు నాకు తెలియకుండా పోతుంది. కానీ తెలంగాణలో ఉన్న భక్తులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కూడా అడగొచ్చు, మీరు ఇచ్చిన డొనేషన్స్, మీరు హుండీలో వేసిన డబ్బులు, మీరు తీసుకున్న అరవణ, దీనికి పెట్టిన 360 కోట్లు పోయిన సంవత్సరం డబ్బులు వచ్చినాయి. 360 కోట్లు 140 రోజులే ఓపెన్ ఉంటుంది టెంపుల్. ఈ డబ్బులు ఎక్కడ పోయింది? మీకున్న ఫెసిలిటీస్ ఇస్తున్నారా? లేదు. ఇది మనం అడగాల్సిన రాజు. సురేష్ గారు, అయితే ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నప్పుడు హైకోర్టు మరి సిట్ విచారణకు ఆదేశించింది. ఈ సిట్ విచారణతో ఏమైనా నిజాలు బయటకు వస్తాయా? అసలు దొంగలు బయటకు వస్తారా? ఎందుకంటే బియాండ్ దిస్ ఇంకా చాలా కుంభకోణాలు జరిగాయని చెప్తున్నారు. డెఫినెట్ గా బయటపడుతుంది రాజుగారు. ఎందుకంటే ఈ సిట్ విచారణ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటి విచారణ హైకోర్టు సూపర్విజన్ లో నడుస్తుంది. వాళ్ళు వారానికి రిపోర్ట్ చేయాలి, దాని తర్వాత నెల తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చు. ఇది గవర్నమెంట్ అండర్లో జరిగితే అంతే సంగతి. కానీ వీళ్ళు తీసుకున్న పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా క్రెడిబిలిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్. అదే అన్నారు హైకోర్టు, మీరు యూఆర్ ప్లేయింగ్ విత్ ద డివోటీస్, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మీరు ఆడుకుంటున్నారు, మీరు చేసిన దానికి అసలు మీకు ఎవరు సమాపన కూడా ఇయ్యారు, మీరు చేసిన అంత పెద్ద కుట్ర. ఇది నిన్ననో మొన్ననో మొదలు కాలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుందని హైకోర్టు చెప్పారు. డెఫినెట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని సంవత్సరాలు వెనుకకి వెళ్ళినా కానీ డెఫినెట్ గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరెవరు ఏం చేశారని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ మొత్తం గుంజుకోవాలి ఫస్ట్. దాని తర్వాత అక్కడున్న టెంపుల్ కమిటీని మొత్తం చేంజ్ చేయాలి. హైకోర్టు ఒక జెన్యున్ కమిటీని అపాయింట్ చేయండి, నాన్ పొలిటికల్ వాళ్ళని తీసుకొచ్చి కమిటీ తయారు చేసి రేపు అన్ని దేవస్వం ఈవెన్ మన దగ్గర ఉన్న ఎండోమెంట్స్ పోదు. ఎందుకంటే గవర్నమెంట్, మీరు చర్చిలు మాస్కులో కూడా ఎండోమెంట్స్ పెట్టండి, లేదు కదా, అక్కడ గవర్నమెంట్ సూపర్విజన్ లేదు కదా. మన దగ్గర ఎందుకు వచ్చింది గుడికి? ఎందుకంటే గుడిలో డబ్బులు ఉంటుంది. డబ్బులు లేని గుడిలో ఒక్కడెళ్ళాడు. చిన్న గుడిలో వీరు ఎవ్వడు కనిపించాడు. వీళ్ళు డెఫినెట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ ఉండాల్సింది రాజు గారు. ఇది బయటకు వచ్చింది చాలా థిన్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం మన ఇంగ్లీష్లో. దీని వెనక చాలా పెద్ద పెద్ద కుట్రలు జరిగినాయి అక్కడ శబరిమలలో. అదంతా బయటపడుతుంది. లార్డ్ అయ్యప్ప ఎవరిని ఇడవరు రాజుగారు. డెఫినెట్గా ఎవడెవడు చేశాడు వాళ్ళందరికీ మీరు బిలీవ్ చేయరు. ఈ కాంజరపల్లి నుంచి వచ్చి ఆ గుడి ధ్వంసం చేసిన మనం ఫస్ట్ అదే స్టార్ట్ చేసినాం ఈ డిబేట్. అయ్యప్ప 1950లో పలగొట్టిన వాళ్ళు ఆ ఫ్యామిలీ మొత్తం పిచ్చి పట్టేసింది. వాళ్ళు అందరికి 4-5 ఫ్యామిలీలు ఉంటాయి. లాస్ట్ ఫెలో కమిటెడ్ సూసైడ్ అనుకుంటాను, షార్ట్ డెత్, కాల్చి చంపారు. ఆలోచించాడు ఆ శాపం ఎక్కడ పోదు. ఇది కూడా అయ్యప్ప విగ్రహాన్ని మీరు పలగొట్టారు, సేమ్ శాస్తా విగ్రహాన్ని. అది ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ బయటికి రాలేదు రాజుగారు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రిపోర్ట్ బయటికి రానియలేదు. ఎందుకంటే చేసిన వాళ్ళు చాలా పవర్ఫుల్ ఫ్యామిలీస్, ఇంకొక కమ్యూనిటీ నుంచి, హిందూ కమ్యూనిటీ కాదు వాళ్ళు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రిపోర్ట్ దాచిపెట్టారు. కానీ తర్వాత ఒక్క రోజు ఇది ఒక్కడో లీక్ అయిపోయింది. దాని తర్వాత అన్ని పబ్లికేషన్స్ వచ్చేసింది. దాంతో నీ కుట్ర బయటపడ్డాడు. శబరిమలలో ఇప్పుడు జరిగింది, 1950 జరిగింది. ఈ గుడిని, అయ్యప్ప గుడిని అన్ని పేర్లతో సహా వీళ్ళు మొత్తం ధ్వంసం చేయడానికి ట్రై చేస్తున్నారు. మహిళలు తీసుకొచ్చడానికి ట్రై చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఈ జరిగిన కుట్రతోని బంగారం మొత్తం కొట్టేశారు. దేవుడు డబ్బులు, అది దేవుడు అసెట్స్, అది ఎవరికి అనేది హక్కు లేదు. అది మనం మర్చిపోతాం. అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తోంది. అక్కడ మంత్రి రాజీనామా చేయాలి, అలాగే దేవస్వం బోర్డు కూడా దాని రెస్పాన్సిబిలిటీ తీసుకు అతను కూడా తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. బట్ మీరు అన్నట్టుగా తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం ఒక్కొక్కటిగా, ఇది ఒక్కటే కాదు, మొత్తం సంవత్సరాల తరబడి జరిగినటువంటి మొత్తం కుంభకోణాలు మొత్తం బయటికి తీయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, కేరళలో జరుగుతున్నటువంటి అయ్యప్ప స్వామి సన్నిధిలో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు. మరి దీనికి సంబంధించి సిట్ విచారణ జరుగుతోంది. మీ అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మా NH TV నుంచి ఇంకా నేషనలిస్ట్ హబ్ నుంచి ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.